హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో దీనికన్నా ముందు నేను పాలిటిక్స్ సంబంధించి చాలా క్లాసెస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు వీడియోస్ చూడగలుగుతారండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. భారత రాజ్యాంగంకి ప్రధాన ఆధారాలు స్వీకరించిన దేశం అన్నాడు. ఏక పౌరసత్వము, రాజ్యాంగ ప్రవేశిక, 3 వచ్చేసి యూనియన్, 4 వచ్చేసి ఉమ్మడి జాబితా అన్నాడు. ఏలో అమెరికా, బి వచ్చేసి బ్రిటన్, సి వచ్చేసి ఆస్ట్రేలియా, డి వచ్చేసి కెనడా ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1A 2C 3B 4D అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో మనకు ఏక పౌరసత్వం అనేటువంటిది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని చూసుకున్నట్లయితే మనకు బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు 1B అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో 2A అవుతుందండి. నెక్స్ట్ యూనియన్ అనేటువంటి పదాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో 3D అవుతుంది. ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశాలను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని చూసుకున్నట్లయితే మనకు ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. సో దీనికి సంబంధించి 4C అవుతుంది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ C అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నటువంటి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే మనకు ఏక పౌరసత్వంతో పాటు సమన్యాయ పాలన అనేటువంటి అంశం కావచ్చు, పార్లమెంటరీ నిర్మాణము, అదేవిధంగా మనకు శాసన ప్రక్రియ, ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్పీకర్ పదవి కావచ్చు, ఎన్నికలు, అదేవిధంగా మనకు రిట్స్ కావచ్చు, వెస్ట్ మినిస్టర్స్ పద్ధతి కావచ్చు, సమిష్టి బాధ్యత. సో ఈ అన్ని అంశాలు కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మరోసారి చెప్తాను చూడండి. సమన్యాయ పాలన, పార్లమెంటరీ నిర్మాణము, శాసన ప్రక్రియ, ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్పీకర్ పదవి, ఎన్నికలు, రిట్లు, అదేవిధంగా మనకు వెస్ట్ మినిస్టర్స్ పద్ధతి, సమిష్టి బాధ్యత. సో ఈ అన్ని అంశాలు కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మనకు అమెరికా నుంచి తీసుకున్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే అమెరికా నుంచి వెళ్ళి మనకు రాజ్యాంగ ప్రవేశిక. సో దీంతో పాటు మనకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆధిక్యత, అదేవిధంగా మనకు ప్రాథమిక హక్కులు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిల్స్, న్యాయ సమీక్ష అధికారము, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, దేశాధిపతి పేరు మీదుగా మనకు పరిపాలన కొనసాగించడం కావచ్చు, అదేవిధంగా మనకు ఉపరాష్ట్రపతి పదవి గురించి కావచ్చు, ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉండడం అనేటువంటి అంశం కావచ్చు, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల యొక్క ఆమోదం అనేటువంటి అంశము, అదేవిధంగా రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండడము, అదేవిధంగా రాష్ట్రపతి యొక్క తొలగింపు అంశాలు. సో ఈ అన్ని అంశాలు కూడా మనకు అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో వీటి అంశాలు మరొకసారి చూసుకోండి. రాజ్యాంగానికి సంబంధించిన ఆధిక్యత, ప్రాథమిక హక్కులు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, న్యాయ సమీక్ష అధికారము, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, దేశాధిపతి పేరు మీదుగా పరిపాలన కొనసాగించడము, మనకు ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉండడం కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల యొక్క ఆమోద ప్రక్రియ కావచ్చు, రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండడము, అదేవిధంగా రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ. సో ఇవన్నీ అంశాలు కూడా మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు కెనడా నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కెనడా నుంచి మనకు అవశిష్ట అధికారాలు. సో అవశిష్ట అధికారాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల అంశాలు కాకుండా అదనంగా ఉన్నటువంటి అంశాలను మనకు అవశిష్ట అధికారాలు ఉంటారు కదా, అవశిష్ట అధికారాలపైన అధికారం అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉండడము, అదేవిధంగా మనకు సమాఖ్య విధానం కావచ్చు, బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆర్టికల్ 143 ప్రకారం మనకు న్యాయస్థానాలు, మనకు రాష్ట్రపతికి సలహా ఇచ్చేటువంటి అంశం కావచ్చు, గవర్నర్ నియామకం. సో ఈ అన్ని అంశాలు కూడా మనకు కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. సో మనకు ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే భాషలకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశము, స్వేచ్ఛా వాణిజ్య వ్యాపారము, అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారము. సో ఈ అంశాలు మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ ఎక్స్ట్రా అంశాలను కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నుంచి ఏ ఒక్క అంశమైనా ఇచ్చేసి అది ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేటువంటి దాని మీద మనకు అడగడానికి అవకాశం ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. భారత రాజ్యానికి ప్రధాన ఆధారము స్వీకరించిన దేశం అని చెప్పేసి ఇచ్చాడు. ఆదేశిక సూత్రాలు, 2 వచ్చేసి రాజ్యాంగ సవరణ, 3 వచ్చేసి ప్రోటెన్ స్పీకర్, 4 వచ్చేసి ప్రాథమిక విధులు అన్నాడు. ఏ వచ్చేసి ఐర్లాండ్,
బి వచ్చేసి ఫ్రాన్స్, సి వచ్చేసి దక్షిణాఫ్రికా, డి వచ్చేసి రష్యా ఇచ్చాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రీవియస్ క్వశ్చన్లో మనము అమెరికా కావచ్చు, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశానికి సంబంధించినటువంటి అంశాలు చూసాము. సో ఇందులో మనకు కొన్ని అంశాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు ఆదేశిక సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం చూసినట్లయితే మనకు ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఐర్లాండ్ వాళ్ళు మనకు ఆదేశిక సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నారంటే వీళ్ళు స్పెయిన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. రాజ్యాంగ సవరణ అనేటువంటి ప్రక్రియ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామని చూసుకున్నట్లయితే మనకు దక్షిణాఫ్రికా నుంచి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. ప్రోటెన్ స్పీకర్ అనేటువంటి పదవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనకు ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బి అవుతుంది. ప్రాథమిక విధులు వచ్చేసి మనకు రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం అమర్చినట్లయితే 1A 2C 3B 4D కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్న మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా మనకు రాజ్యసభకు 12 మంది సభ్యుల యొక్క నియామకం. సో ఈ అంశాలు మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఫ్రాన్స్ నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, అదేవిధంగా మనకు రిపబ్లిక్ అనేటువంటి అంశాలను మనం ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు రాజ్యాంగ సవరణకు సంబంధించి మనకు సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం కదా. సో ఇక్కడి నుంచి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే మనకు రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక విధానం ఏదైతే ఉంటుందో సో ఆ అంశాన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. సో రష్యా నుంచి మనం తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే స్వేచ్ఛ, మనకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము అనేటువంటి అంశాలు మనకు రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తుంచుకోండి. వీటితో పాటుగా మరికొన్ని అంశాలు చూసినట్లయితే సో మనకు జర్మనీ దేశం నుంచి మనం తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులను మనం జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు జపాన్ నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో మనకు ఆర్టికల్ 21 జీవించే హక్కు రద్దు కాకుండా ఉంటుంది కదా. సో ఆ అంశాన్ని మనం జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టంచే నిర్ధారించబడేటువంటి పద్ధతి కూడా మనం జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నార్వే నుంచి తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఎగువ సభ సభ్యుల్ని దిగువ సభ సభ్యులు ఎన్నుకునేటువంటి విధానాన్ని మనం నార్వే నుంచి తీసుకోవడం జరిగింది. మనకు రాజ్యసభ సభ్యులు, మన లోక్సభ సభ్యులు ఎన్నుకునేటువంటి అధికారం ఉంటుంది కదా. సో ఈ యొక్క అంశం అనేటువంటి మనకు నార్వే నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి మౌలిక రాజ్యాంగంలో 22 భాగాలు 8 షెడ్యూల్స్ కలవు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాగాల్ని 4 షెడ్యూల్స్ని చేర్చినారు అన్నాడు. ఇప్పటి వరకు అంటే 2024 ఏప్రిల్ నాటికి రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మౌలిక రాజ్యాంగంలో 22 భాగాలు 8 షెడ్యూల్స్ కలవు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత 1950 జనవరి 26న మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అందులో మనకు 22 భాగాలు 8 షెడ్యూల్స్ అనేటివి ఉన్నాయండి. సో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాగాల్ని చేర్చారు, 4 షెడ్యూల్స్ని చేర్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఏంటంటే 4A భాగము, 4th A భాగము, అదేవిధంగా మనకు 9A భాగము, 9లో B భాగము, అదేవిధంగా మనకు 14A భాగము. సో ఈ యొక్క 4 భాగాల్ని చేర్చడం జరిగింది. సో ఈ యొక్క భాగాలు చేర్చిన భాగాలుగా గుర్తుంచుకోండి. 4A భాగం వచ్చేసి మనకు ప్రాథమిక విధులు, 9A భాగంలో మనకు పట్టణ మరియు నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి, 9B భాగంలో మనకు స్థానిక సపరిపాలన సంస్థ మనకు సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి, 14Aలో మనకు ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి అంశాలను చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక భాగాన్ని కూడా తొలగించడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం భాగాలు చూసుకున్నట్లయితే మనకు 25 భాగాలు ఉన్నాయండి. సో ఇది గుర్తుంచుకోండి. టోటల్ భాగాలు వచ్చేసి మనకు 25 భాగాలు ఉండడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు షెడ్యూల్స్ వచ్చేసి ప్రారంభంలో 8 ఉండేది, తర్వాత మనకు 9వ షెడ్యూల్ అనేసి మనకు భూ సంస్కరణకు సంబంధించింది 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు 10వ షెడ్యూల్ వచ్చేసి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్లో మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. సో మనకు 12వ షెడ్యూల్లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటి అంశాలు చేర్చడం జరిగింది. ఇక్కడ మనకు కొత్తగా చేర్చినటువంటి షెడ్యూల్స్ వచ్చేసి 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, 11, 12 షెడ్యూల్స్ని చేర్చడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పటి వరకు మనకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. మనకు 2023 సంవత్సరంలో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మనకు చట్టం చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. నేను రాజ్యాంగ సవరణకు సంబంధించి క్లాసెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. 106 రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించి నేను ఆల్రెడీ క్లాస్ చేయడం జరిగిందండి. సో దీని ప్రకారం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3 సరైనది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. భాగము, అంశము అని చెప్పేసి ఇచ్చాడు.
సో 1 వచ్చేసి 2వ భాగము, 2 వచ్చేసి 4వ భాగము, 3 వచ్చేసి 6వ భాగము, 4 వచ్చేసి మనకు 10వ భాగం అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి మనకు ఆదివాసీ పరిపాలన అంశాలు, బి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము, సి వచ్చేసి ఆదేశిక సూత్రాలు, డి వచ్చేసి పౌరసత్వం అన్నాడు. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్లయితే సో మనకు ఓవరాల్గా మనకు 25 భాగాలు ఉండడం జరిగింది. సో 25 భాగాలలో మనకు ఏ భాగంలో ఏ అంశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం 2వ భాగానికి సంబంధించి మనకు పౌరసత్వం అనేటువంటి అంశం ఉంటుందండి. 2వ భాగంలో మనకు పౌరసత్వం అనేటువంటి అంశం ఉంటుంది. 4వ భాగానికి సంబంధించి మనకు ఆదేశిక సూత్రాలు అనేటువంటి అంశం ఉంటుంది. 6వ భాగంలో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయండి. సో మనకు 10వ భాగంలో మనకు ఆదివాసీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 1 నుంచి 10 వరకు భాగాలను ఈ యొక్క క్వశ్చన్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు మొదటి భాగంలో మనకు భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు ఉంటాయండి. సో మనకు 2వ భాగంలో వచ్చేసి మనకు ఏంటంటే పౌరసత్వంకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఇందులో ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 3వ భాగం వచ్చేసి మనకు ప్రాథమిక హక్కులు. సో ఇందులో 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు ఉంటాయండి. 4వ భాగం వచ్చేసి మనకు ఆదేశిక సూత్రాలు. 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు మనకు ఆదేశిక సూత్రాలు ఉంటుంది. 4A భాగంలో మనకు ప్రాథమిక విధులు ఉంటాయండి. 4A భాగంలో ప్రాథమిక విధులు ఉంటాయి. 51A ఆర్టికల్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 5వ భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. 52 ఆర్టికల్ నుంచి 151 ఆర్టికల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ 6వ భాగం వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు 152 నుంచి 237 ఆర్టికల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 7వ భాగం వచ్చేసి మనకు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 8వ భాగం. సో 8వ భాగం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఇందులో మనకు 238 ఆర్టికల్ నుంచి 242 ఆర్టికల్ వరకు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 9వ భాగం. సో 9వ భాగంలో మనకు స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటి అంశం ఉంటుంది. మనకి ఇందులో 243 క్యాపిటల్ ఏ నుంచి 243 క్యాపిటల్ ఓ వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 9Aలో మనకు 243P నుంచి 243ZG ఆర్టికల్ వరకు ఉంటాయి. ఇది మనకు పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అంశం ఉంటుంది. అదేవిధంగా మనకు 9Bలో మనకు 243ZH నుంచి 243ZT వరకు ఉంటాయి. ఇది మనకు సహకార సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటి అంశం ఉంటుంది. నెక్స్ట్ 10వ భాగం వచ్చేసి మనకు 244A అనేటువంటి అంశం ఉంటుంది. ఇది మనకు ఆదివాసీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ 10 వరకు భాగాలు ఇచ్చాను. వీటన్నిటి కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఆ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేటువంటి కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. భాగము అంశము అన్నాడు. 1 వచ్చేసి 14వ భాగము, 2 వచ్చేసి 15వ భాగము, 3 వచ్చేసి 17వ భాగము, 4 వచ్చేసి 20వ భాగం ఇచ్చాడు. ఏలో కేంద్ర ఎన్నికల సంఘము, 3 వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్, సి వచ్చేసి రాజ్యాంగ సవరణ, డి వచ్చేసి అధికార భాషలో ఉన్నాడు. సో దీనికి సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్లో మనం 1 నుంచి 10 వరకు భాగాలకు సంబంధించి చూసాము. ఇక్కడ దీనికి సంబంధించి మనం మిగతా భాగాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు 14వ భాగం వచ్చేసి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 15వ భాగం వచ్చేసి మనకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుందండి. 17వ భాగం వచ్చేసి మనకు అధికార భాషలకు సంబంధించినటువంటి అంశం తెలుపుతుంది. 20వ భాగం వచ్చేసి మనకు రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలు తెలుపుతుందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు 11వ భాగం. సో మనకు ప్రీవియస్ క్వశ్చన్లో 10 వరకు చూసాము. 11వ భాగం వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య స్థానిక శాసన పరిపాలన పరమైనటువంటి సంబంధాల గురించి తెలుపుతుంది. మనకు ఆర్టికల్ 245 నుంచి 263 ఆర్టికల్ వరకు తెలుపుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 12వ భాగం. సో 12వ భాగంలో మనకు చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి తెలుపుతుంది. మనకు 264 ఆర్టికల్ నుంచి 300A ఆర్టికల్ వరకు తెలుపుతుందండి. అదేవిధంగా మనకు 13వ భాగం 13వ భాగం చూసుకున్నట్లయితే వాణిజ్య వ్యాపారం గురించి తెలుపుతుంది. దీనికి సంబంధించి 301 ఆర్టికల్ నుంచి 307 ఆర్టికల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 14వ భాగం. సో 14వ భాగంలో మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలుపుతుంది. దీనిలో 308 ఆర్టికల్ నుంచి 323 ఆర్టికల్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 14A భాగం వచ్చేసి పరిపాలనా ట్రిబ్యునల్ గురించి తెలుపుతుంది. సో ఇందులో మనకు 323A క్యాపిటల్ ఏ 323 క్యాపిటల్ బి అనేటువంటి 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 15వ భాగం. సో 15వ భాగం వచ్చేసి మనకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. మనకు దీని యొక్క ఆర్టికల్ చూసుకున్నట్లయితే 324 నుంచి 329 ఆర్టికల్ వరకు ఉంటాయండి. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 16వ భాగం చూసుకున్నట్లయితే ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అని చెప్పేసి ఉంటుంది. సో 330 ఆర్టికల్ నుంచి 342 ఆర్టికల్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 17వ భాగం. సో 17వ భాగం చూసుకున్నట్లయితే మనకు అధికార భాషలు అని చెప్పేసి ఉంటుంది. 343 ఆర్టికల్ నుంచి 351 ఆర్టికల్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 18వ భాగం. సో 18వ భాగం వచ్చేసి మనకు రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు అనేటువంటి అంశం ఉంటుంది.
52 నుంచి, సో 352 నుంచి 360 ఆర్టికల్స్ మనకు అత్యవసర అధికారాల గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 19వ భాగం. సో 19వ భాగంలో మనకు కొన్ని మినహాయింపులు అనేటువంటివి ఉంటాయి. 361 నుంచి 367 ఆర్టికల్ వరకు ఉంటుందండి. అదేవిధంగా మనకు 20వ భాగం వచ్చేసి రాజ్యాంగ సవరణ. సో ఇది మనకు 20వ భాగంలో ఉంటుంది. 368 ఆర్టికల్, ఒకటే ఆర్టికల్ ఉంటుందండి, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు 21వ భాగం. సో 21వ భాగం వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే తాత్కాలిక వర్తింపులను ఉంటుంది. 369 ఆర్టికల్ నుంచి 392 ఆర్టికల్ వరకు ఉంటుంది. అదేవిధంగా మనకు 22వ భాగం. సో 22వ భాగం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు 393 ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మనకు 25 భాగాల గురించి చూడడం జరిగింది. సో మనకు సంఖ్య వచ్చేసి 22 ఉంటుంది. మనకు 4A ఉంటుంది, 9A ఉంటుంది, 9B ఉంటుంది, 14A ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకు ఓవరాల్గా 26 అవుతుంది. కాకపోతే 7వ భాగం మనకు తొలగించారు కాబట్టి ఓవరాల్గా 25 భాగాలు ఉండడం జరుగుతుంది. సో మనకు 25 భాగాలలో ఉన్నటువంటి అంశాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఆర్టికల్తో ఎండ్ అవుతుంది అనేటువంటి అంశం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మన ప్రీవియస్ క్వశ్చన్లో 25 భాగాలకు సంబంధించి అంశాలు చూడడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్లో మన షెడ్యూల్స్ వచ్చేసి 12 షెడ్యూల్స్, వాటికి సంబంధించినటువంటి సమాచారం చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. మనకు షెడ్యూల్ 2 ఇచ్చాడు, షెడ్యూల్ 3 ఇచ్చాడు, షెడ్యూల్ 7 అన్నాడు, షెడ్యూల్ 8 ఇచ్చాడు. ఉన్నత పదవుల వారి ప్రమాణ స్వీకారము, ఉన్నత పదవులో ఉన్న వారి జీతభత్యాలు, అధికార భాషలు, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు రెండవ షెడ్యూల్ ఏముంటుందంటే ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. మూడవ షెడ్యూల్లో మనకు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారి ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశం ఉంటుందండి. మనకు 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అనేటువంటి అంశం ఉంటుంది. 8వ షెడ్యూల్లో మనకు అధికార భాషలకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి షెడ్యూల్ వచ్చేసి మనకు భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశం తెలుపుతుంది. మనకు రెండవ షెడ్యూల్లో వచ్చేసి మనకు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలు, మూడవ షెడ్యూల్ వచ్చేసి మనకు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారి ప్రమాణ స్వీకారము, నాలుగవ షెడ్యూల్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే రాజ్యసభలో మనకు వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల యొక్క సంఖ్య గురించి తెలుపుతుంది. మనకు ఐదవ షెడ్యూల్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పరిపాలన, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది. మనకు ఆరవ భాగంలో వచ్చేసి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం, సో ఈ యొక్క 4 రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది. మనకు ఏడవ షెడ్యూల్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అనేటువంటి తెలుపుతుంది. అదేవిధంగా మనకు ఎనిమిదవ షెడ్యూల్ అనేటువంటి మనం చూసుకున్నట్లయితే మనకు భాషలకు సంబంధించి తెలుపుతుంది. మనకు అధికార భాషలు వచ్చేసి 22 ఉన్నాయి, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు 9వ షెడ్యూల్ వచ్చేసి మనకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇది మనకు భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. 10వ షెడ్యూల్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం, సో ఇది మనకు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మనకు 11వ షెడ్యూల్ వచ్చేసి మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇది పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటి అంశం తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి 12వ షెడ్యూల్ వచ్చేసి పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటి అంశం. సో ఇవన్నీ కూడా షెడ్యూల్స్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అందులో ఉన్నటువంటి అంశాల మీద మనకు ఐడియా ఉన్నట్లయితే ఇక్కడి నుంచి మనం క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి దృఢ అదృఢ లక్షణాల కలయిక అన్నాడు. బి వచ్చేసి ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల కలయిక అన్నాడు. సి వచ్చేసి ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అన్నాడు. డి వచ్చేసి న్యాయ వ్యవస్థ ఆధిక్యత అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో రాజ్యాంగ విశిష్ట లక్షణము కాని దానిని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. సో భారత రాజ్యాంగం వచ్చేసి దృఢ అదృఢ లక్షణాల కలయిక ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియను ఆధారంగా చేసుకుని రాజ్యాంగం దృఢమైనదా అదృఢమైనదా అనేటువంటి నిర్ణయం చేయడం జరుగుతుందండి. సో మనకు అమెరికాది చూసుకున్నట్లయితే మనకు దృఢమైనటువంటి రాజ్యాంగం, అదేవిధంగా మనకు బ్రిటన్ వచ్చేసి మనకు అదృఢ రాజ్యాంగం. కాకపోతే భారతదేశానికి సంబంధించి దృఢ మరియు అదృఢ లక్షణాల కలయిక అనేటువంటిది ఉంటుందండి. సో ఇది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు బి వచ్చేసి ఏకకేంద్ర, అదేవిధంగా సమైక్య లక్షణాల కలయిక అని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే మనకు అధికారాల పంపిణీ అనేటువంటి జరుగుతుంది. సో మనకు కొన్ని సందర్భాల్లో ఏకకేంద్రంగా వ్యవహరించినప్పటికీ మనకు సాధారణ పరిస్థితుల్లో మాత్రం సమైక్య లక్షణాల కలయిక అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సో మనకు ఏకకేంద్ర అనేటువంటి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే బ్రిటన్లో కనిపిస్తుందండి. ఏకకేంద్ర బ్రిటన్లో కనిపిస్తుంది, సమైక్య లక్షణాలు వచ్చేసి మనకు అమెరికాలో కనిపిస్తాయి. సో ఈ రెండింటి యొక్క కలయిక వచ్చేసి మనకు భారతదేశంలో కనిపించడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు సి చూసుకున్నట్లయితే ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అన్నాడు. సో ఏకీకృత న్యాయ వ్యవస్థ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు బ్రిటన్లో కనిపిస్తుందండి. స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ వచ్చేసి మనకు అమెరికాలో కనిపిస్తుంది. సో ఈ రెండింటి యొక్క కలయిక అనేటువంటి భారత్లో కనిపిస్తుంది, భారత రాజ్యాంగంలో. కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత కాదు, భారతదేశంలో భారత రాజ్యాంగం యొక్క ఆధిక్యత అనేటువంటిది ఉంటుందండి. సో భారత రాజ్యాంగం యొక్క ఆధిక్యత అనేటువంటిది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు లాస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు అమెరికాలో కనిపించడం జరుగుతుందండి, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు పార్లమెంట్ యొక్క ఆధిక్యత మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే
మనకు బ్రిటన్లో కనిపిస్తుందండి. బ్రిటన్లో కనిపించేది మనకు పార్లమెంట్ యొక్క ఆధిక్యత, మనకు న్యాయ వ్యవస్థ యొక్క ఆధిక్యత వచ్చేసి మనకు అమెరికాలో కనిపిస్తుంది. కాకపోతే రాజ్యాంగం యొక్క ఆధిక్యత వచ్చేసి మనకు భారత్లో కనిపించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి విశిష్ట లక్షణం కానిది అన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలకు సంబంధించి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాల్లో భాగంగా భారత రాజ్యాంగం అనేటువంటిది లిఖిత రాజ్యాంగం, అదేవిధంగా సుదీర్ఘ రాజ్యాంగంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా భారత రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ఉంది. సో భారత రాజ్యాంగం అనేటువంటిది లౌకిక తత్వమైనటువంటి రాజ్యాంగంగా గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా ప్రాథమిక విధులు అనేటివి కూడా మనకు వీటి యొక్క లక్షణాలుగా చూసుకోవచ్చు. భారత రాజ్యాంగం అనేటువంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది కల్పించడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏకపౌరసత్వం అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు విశిష్ట లక్షణాలు అవుతాయండి. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థలు కూడా భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, మనకు కేంద్ర ఆర్థిక సంఘం కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా అటార్నీ జనరల్, కాగ్, ఇవన్నీ కూడా మనకు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థల యొక్క ఏర్పాటు కూడా మనకు రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో భాగంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు, మనకు రిజర్వేషన్స్ అనేటువంటి కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విశిష్ట లక్షణాలు అవుతాయండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి అమెరికా, బి కెనడా, సి ఆస్ట్రేలియా, డి దక్షిణాఫ్రికా అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో మనకు అతి చిన్న రాజ్యాంగం వచ్చేసి మనకు అమెరికా రాజ్యాంగం అండి. సో ఇందులో మనకు 7 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ యొక్క రాజ్యాంగం రాయడానికి మనకు పట్టిన సమయం వచ్చేసి 4 నెలల సమయం పట్టిందండి. సో నెక్స్ట్ వచ్చేసి కెనడా రాజ్యాంగం. సో ఇందులో మనకు 147 ఆర్టికల్స్ ఉంటాయి. సో దీన్ని రాయడానికి మనకు తీసుకున్నటువంటి సమయం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల 6 నెలల సమయం పట్టింది. ఆస్ట్రేలియా రాజ్యాంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే 126 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇది రాయడానికి పట్టిన సమయం వచ్చేసి 9 సంవత్సరాలు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి దక్షిణాఫ్రికా. సో లేదా దక్షిణాఫ్రికాకు సంబంధించి 153 ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకు రాయడానికి పట్టినటువంటి సమయం వచ్చేసి 1 సంవత్సరంగా గుర్తుంచుకోండి. సో భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే 395 ఆర్టికల్స్, మౌలిక రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. సో ఇది రాయడానికి మనకు 2 సంవత్సరాల్లో 11 నెలల 18 రోజుల సమయం పట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో అతి చిన్న రాజ్యాంగం అంటే మనకు అమెరికాను గుర్తుంచుకోండి. అతి దృఢమైనటువంటి రాజ్యాంగం అంటే మనకు దృఢమైనటువంటి రాజ్యాంగం అన్న మనకు అమెరికా రాజ్యాంగంగా గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా దానికి సంబంధించినటువంటి పాయింట్స్ కింద చూసుకోండి. సో అత్యధిక సమయం తీసుకున్నటువంటి రాజ్యాంగం అంటే మనకు ఆస్ట్రేలియా రాజ్యాంగం 9 సంవత్సరాల సమయం తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ యాడ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగానికి పోలిక కానిదాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి సమాఖ్య వ్యవస్థ, బి వచ్చేసి న్యాయ సమీక్ష అధికారము, సి వచ్చేసి ప్రాథమిక హక్కులు, డి వచ్చేసి పౌరసత్వము అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో భారత రాజ్యాంగము మరియు అమెరికా రాజ్యాంగంతో పోల్చినప్పుడు పోలిక కాని దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సమైక్య వ్యవస్థ, సమైక్య అనేటువంటి దాన్ని మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు పోలిక కిందికి వస్తుందండి. న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం అమెరికా నుంచి తీసుకున్నటువంటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో పౌరసత్వం అనేటువంటి అంశం మనకు కాదండి, మనకు అమెరికాలో తీసుకున్నట్లయితే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. రాష్ట్రానికి ఒక పౌరసత్వము, దేశానికి ఒక పౌరసత్వం ఉంటుంది. కాకపోతే భారతదేశానికి సంబంధించి ఏక పౌరసత్వం ఉంటుంది. ఇది మనం బ్రిటన్ నుంచి తీసుకున్నటువంటి అంశంగా చూసుకోండి. సో ఇక్కడ మరి పోలిక కానిది అని చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగము బ్రిటన్ రాజ్యాంగానికి పోలిక కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి పార్లమెంటరీ నిర్మాణం అన్నాడు, బి వచ్చేసి ఏక పౌరసత్వం అన్నాడు, సి వచ్చేసి పార్లమెంట్ ఆధిక్యత అన్నాడు, డి వచ్చేసి రిట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో భారత రాజ్యాంగము బ్రిటన్ రాజ్యాంగానికి పోలిక కాని దాన్ని గుర్తించండి అన్నాడు. సో పార్లమెంటరీ నిర్మాణం ఇచ్చాడు. సో పార్లమెంటరీ నిర్మాణం అనేటువంటిది మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏక పౌరసత్వం అనేటువంటి అంశం కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకునేటువంటి అంశంగా చూసుకోండి. పార్లమెంట్ యొక్క ఆధిక్యత అన్నాడు. సో ఇది మనకు కాదండి. సో పార్లమెంట్ ఆధిక్యత కాదు, భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ ఆధిక్యత ఉంటుంది. సో మనకు బ్రిటన్కు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పార్లమెంట్ యొక్క ఆధిక్యత ఉంటుందండి. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. రిట్స్ వచ్చేసి మనకు బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.